నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ దర్శకుడు కె రాఘవేంద్ర, ప్రముఖ నిర్మాతలు బండ్ల గణేష్, కెవి రావులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారి అభిషేక సేవలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్వామివారి సేవకు ఎల్లవేళలా ఉంటానని ఆయన తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనానంతరం మంత్రికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. టీటీడీ పాలక మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. దివాకర్ రెడ్డికి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో వెంకయ్య చౌదరి అందజేశారు. ఆలయం వెలుపల ఎక్స్ అఫిషియో సభ్యుడు డాలర్ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంత పెద్ద పదవి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యునిగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దయతో బోర్డు సభ్యునిగా విధులు నిర్వర్తించే భాగ్యం దక్కిందని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేస్తామని అన్నారు. స్వామివారి పవిత్రతను కాపాడే విధంగా నిరంతరాయంగా శ్రమిస్తామని తెలిపారు. Gracias.
నెల్లూరు జిల్లా మీ వెంకటవనాను శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసాద కేంద్రం వచ్చి ప్రసాద్ గారిని గౌరవంగా కోరుతున్నాము. గంజు వెంకటేశ్వర్లు గారు, శోభనాథం గారు, ఈశ్వరయ్య గారు ఊరు నెల్లూరు మీ వెంకటవనాను వరాహస్వామి గుడి దగ్గరకు వెళ్ళి ప్రసాద్ గారిని గౌరవంగా కోరుతున్నాము. थोड़ा चढ़ना అలా కొంచెం వెంకటేశాయ. ఈరోజు నాకు గవర్నీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉంటారు. ఇంత పెద్ద పదవి నాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మొన్న టీటీడీ బోర్డు కూడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు టీటీడీ ఎక్సెప్షియో బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత పెద్ద అవకాశం నాకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చిందనివల్ల నేను ఖచ్చితంగా తిరుపతికి వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పిలిగ్రిమ్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు రాకపోకలు కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, చూడాల్సి సంబంధించి రోడ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ విధంగా చేస్తే మన ప్రతిష్ట మరింత పెరుగుతుందో దాన్ని కృషి చేస్తానని, అదేవిధంగా ప్రపంచంలో ఈ పొద్దు నెంబర్ 1గా ఉన్నటువంటి మన ఒకటే ఒక దేవాలయం మనం గర్వంగా చెప్పుకునేది కొండ తిరుమల కాబట్టి అట్లాంటి తిరుమలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఓం నమో వెంకటేశాయ అనే విధంగా మ్యాక్సిమం నా వల్ల అయినంత కృషి చేసి నేను ప్రతి ఒక్క భక్తుడి గుండెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజులో ఎంతో కొంత సమయం దేవుడికి కేటాయించే విధంగా నేను ప్రయత్నిస్తానని, అదే కాకుండా అతి త్వరలో కూడా చైర్మన్ అయిన తర్వాత 2-3 రోజులు మీటింగ్ రివ్యూస్ పెట్టుకుంటాను. దాంట్లో మొట్టమొదటి ప్రయారిటీ కూడా నేను పిలిగ్రిమ్స్కే ఇస్తూ అన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేను మనస్ఫూర్తిగా ఉండి వాళ్ళు సక్సెస్ఫుల్గా పోయేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను. మనస్ఫూర్తిగా ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. తిరుపతి నుంచి పాలిటిక్స్ పైన మాట్లాడాలనుకుంటున్నాను, కింద మాట్లాడుతున్నాను. ఇక్కడ ఓన్లీ కొండ గురించి మాట్లాడాలి కాబట్టి అవన్నీ అంతా కింద కూడా ఆఫీస్లో మాట్లాడుతున్నాను. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శుక్రవారం వేకువజామున దర్శన క్యూలైన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కృష్ణతేజ విశ్రాంత భవనం వద్ద క్యూలైన్లో శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలను తనిఖీ చేశారు. కృష్ణతేజ విశ్రాంత భవనం వద్ద క్యూలైన్లో శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, త్రాగునీటిపై ఆరా తీసి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నమో వెంకటేశాయ. సమ్మర్ యొక్క ఇంపాక్ట్ తెలుస్తుంది. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి ఎవ్రీడే కూడా ఫ్లో ఆఫ్ పిలిగ్రిమ్స్ లార్జ్ స్కేల్లో పెరిగిపోయారు. దీంతో కొన్నిసార్లు 16 అవర్స్ 18 అవర్స్ దాకా కూడా 12 అవర్స్ నుంచి డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ టైమింగ్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ టీటీడీ అన్ని రకాలైన ఏర్పాట్లు అయితే చేసింది. మ్యాక్సిమం టయాన్ని సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేటట్టు చేయటం జరిగింది. దాంతో ఇప్పటికి కూడా ఇప్పుడు రాత్రి ఆల్మోస్ట్ 12:45 అయింది, ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఇది. ఇప్పటికి కూడా అందరు ఆఫీసర్స్ కూడా బయట ఫీల్డ్లో ఉన్నారు.
అన్ని రకాలుగా కూడా అందరూ కూడా అన్నప్రసాదాలు నిరంతరం వడ్డించడం, అలానే మిల్క్ను సర్వ్ చేయటం, శానిటేషన్ వాళ్ళు ఇప్పుడు కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు. అలానే శ్రీవారి సేవకులు కూడా అన్ని కౌంటర్స్ దగ్గర కూడా ఉండి భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు కంఫర్ట్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూశారు మీరు కూడా చాలా కౌంటర్స్, ఫుడ్ కౌంటర్స్ కూడా ఎవ్రీ 50 మీటర్స్ ఆల్మోస్ట్ విజిబిలిటీ ఉండే విధంగా ఒక కౌంటర్ ఇంకో కౌంటర్కి కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్స్లో ఎప్పుడు ఏదో ఒక రకమైన ఏదర్ ఫుడ్ కానీ, మిల్క్ కానీ, బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి ఎమర్జెన్సీగా అందించేటట్లు ఉంచడం జరుగుతుంది. ఇది 24 అవర్స్ కూడా ఏదో ఒక రకంగా రిజర్వ్లో వాళ్ళకి ఫుడ్, ఎమర్జెన్సీ ఫుడ్ ఉంచడం జరుగుతుంది. దాంతో వాళ్ళకి ఏ రకమైన కూడా ఇబ్బందులు లేకుండా, వెయిట్ కొంచెం ఎక్కువైనా కానీ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కూడా టెంపుల్లో కానీ, సన్నిధిలో కానీ, అలానే క్యూ లైన్స్ మేనేజ్మెంట్లో కానీ, విజిలెన్స్ కానీ, ఇతర సిబ్బంది కానీ చాలా పకడ్బందీగా, చాలా క్రమశిక్షణతో దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. సో దాంతో టార్గెట్ కంటే ఎక్కువ కూడా మనం యాక్చువల్గా టార్గెట్ ఏం ఉండదు. అవర్స్ బట్టి జనరల్గా పిలిగ్రిమ్స్ బట్టి ఆన్లైన్ విఐపి వీటన్ని పోను మ్యాక్సిమం టైం ఎంత విఐపి కేటాయిస్తామో దాన్ని బట్టి ఒక రోజుకి ఎంత దర్శనం చేయొచ్చు, రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతిరోజుకి ఎంత చేపించగలమని మాకు ఒక ప్లానింగ్ ఉంటుంది. కానీ ఈ రకమైన పగడ్బందీగా చర్యలు తీసుకోవటం వల్ల ఒక్కొక్క రోజు దాదాపు 4,000 నుంచి 10,000 దాకా ఎడిషనల్గా దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ అడిషనల్ దర్శనం అంతా కూడా ఎఫిషియన్సీ లోపల కానీ బయట కానీ ఎఫిషియెంట్గా క్యూ లైన్ మేనేజ్మెంట్ చేయటం వలన, అలానే టైం వేస్ట్ చేయకుండా ఒకటైపోయిన తర్వాత ఇంకొకటి రిలీజ్ చేయటం సమర్థవంతంగా, క్యూ లైన్ కూడా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా పగడ్బందీగా వాళ్ళని గైడ్ చేయటం వలన ఈ రకమైన టార్గెట్ కంటే ఎక్కువ కూడా మనం చేస్తున్నాము. ఇదంతా కూడా ఆఫీసర్స్ పూర్తిగా ఇన్వాల్వ్ కావటం వలన, అలానే శ్రీవారి సేవకుల యొక్క సపోర్ట్ కూడా ఉండటం వలన, అలానే ఓవరాల్గా లాజిస్టిక్స్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సపోర్టింగ్ సిస్టమ్ కూడా బిల్డ్ చేయటం వలన ఇదంతా కూడా చేయటం జరుగుతుంది. ఇది ఇలానే యాక్చువల్గా దానికి మేము ఏ రోజుకి ఆ రోజు ప్లానింగ్ చేయటం కానీ, అదేవిధంగా ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడే నిరంతరం కూడా మేము సెట్ కాన్ఫరెన్స్ పెట్టి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, నెక్స్ట్ రోజుకి ఎలా చేయాలి కూడా ఎప్పటికప్పుడు డైనమిక్గా ప్లాన్స్ కూడా మార్చుకోవడం జరుగుతుంది. సో ఇది సమ్మర్ ఉన్నంత కాలం కూడా మేము మరింతగా ఎడిషనల్ కూడా కొంతవరకు స్టాఫ్ తీసుకోవడం జరిగింది. దాదాపు 200 మందిని ఎంటీవీఎస్ అన్నప్రసాదంలో కిచెన్లో పెట్టుకోవడం జరిగింది. అలాగనే హెల్త్లో కూడా, శానిటేషన్లో కూడా ఎడిషనల్గా నంబర్ తీసుకోవడం జరిగింది. ఈ ఎడిషనల్ నంబర్స్ అందరూ కూడా ఏంటంటే రౌండ్ ద క్లాక్ పనిచేయడానికి ఉపయోగిస్తున్నాము. సో దాంతో టీటీడీ అన్ని రకాలుగా కూడా గేరప్ చేశాము. వాళ్ళందరూ కూడా ఫీల్డ్లోకి వచ్చారు. ఎక్కడా కూడా భక్తులకు ఎక్కడ చిన్న ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని దిగువ సన్నిధి వీధి నందు ఉన్న సంకటహర అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నందు స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని పరవశితులయ్యారు. సాయంత్రం స్వామివారి చందనం అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రాత్రి స్వామివారికి గ్రామోత్సవాన్ని అత్యంత వేడుకగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. భక్తులు అడుగడుగున స్వామివారిని దర్శించుకుంటూ కర్పూర హారతులు నీరాజనాలు ఇస్తూ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ప్రాథమిక స్థాయిలోనే భాష మరియు భాషేతర అంశాల పట్ల ప్రావీణ్యత కలిగి ఉండడం చాలా ముఖ్యమని, ఇందుకు పెద్దబాల శిక్ష బహుళ ప్రయోజనకరమైనదని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక జయరాంరావు వీధిలోని స్వర్గీయ బొల్లేని రంగయ్య నాయుడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెద్దబాల శిక్ష పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి తన ప్రజ్ఞా పాఠవాలు మెరుగుపరుచుకోవాలని ఆశిస్తూ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ రోజు తమకు పెద్దబాల శిక్ష అందించినందుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుతూ సుధీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ జి దశరథ ఆచారి, మిన్నెల్ రవి, గాలి మురళీనాయుడు, డాక్టర్ ఎం ఉమేష్ రావు, షేక్ మహబూబ్ బాషా, మునిరాజా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రైతన్నలకు 90% సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన RKVY పథకంలో లబ్ధి పొంది డ్రిప్ పరికరాలతో తనకున్న 5 ఎకరాల సాగుబడిని చేసుకుంటూ అధిక దిగుబడిని పొందుతున్నారని శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని శ్రీకృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు పి బాలకృష్ణ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు పి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం శ్రీకృష్ణాపురంలో ఉండే తనకు 5 ఎకరాల సాగుబడి వ్యవసాయం ఉందని, గతంలో ఇక్కడ పుచ్చకాయల తోట వేసేవాడినని, అయితే అప్పుడు కాలువల ద్వారా నీటిని ఎరువులను పంటలకు అందించేవాడినని, అప్పుడు సాగుబడికి కావాల్సినంత నీరు సరిపోయేదని, తనకు కేంద్ర ప్రభుత్వం RKVY పథకం ద్వారా 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందజేస్తున్నారని తెలుసుకుని రైతు సేవా కేంద్రంలో తాను RKVY పథకానికి నమోదు చేసుకోవడంతో తనకు 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందజేశారని, ఈ డ్రిప్ పరికరాలతో నేడు తాను అతి తక్కువ సమయంలో అతి తక్కువ నీటితో 5 ఎకరాలను సాగుబడి చేసుకుంటూ అధిక దిగుబడి సాధిస్తున్నానని తెలిపారు. పంటకు కావలసిన ఎరువులను ఈ డ్రిప్ ద్వారా నేరుగా చెట్లకు అందించడంతో అతి తక్కువ శాతం ఎరువులతో వ్యవసాయం చేసుకుంటూ తనకు అధిక దిగుబడి సాధిస్తున్నానని, అదే గతంలో చెట్టుకు కాలువ కట్టడం, నీరు అందించడానికి ఎరువులు చల్లడానికి కూలీలను ఉపయోగించుకునేవాడినని, ఇప్పుడు తాను ఒక్కడనే 5 ఎకరాలకు నీటిని ఎరువులను డ్రిప్ పరికరంతో 5 ఎకరాలకు ప్రతి చెట్టుకు నీరు ఎరువు సరిపోయినంత నిష్పత్తిలో అందిస్తున్నానని, తద్వారా చెట్లు మొదలకు నీరు ఎరువులు చేరి గతంలో కన్నా ఎక్కువ దిగుబడి వస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారని, రైతులకు లబ్ధి చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కృష్ణాపురం విలేజ్, ఇక్కడ మాకు 5 ఎకరాలు పొలం ఉంది. దీన్ని ఇంతకు ముందు మాకు 2 ఇంచుల నీళ్లు ఉన్నాయి. ఆ 2 ఇంచుల నీళ్ళతో ఈ డ్రిప్ లేకముందు కాలువల మీద వ్యవసాయం చేసేవాళ్ళము. అప్పుడు నీళ్ళు సరిపోయేటివి కాదు. కొంత బీడు, కొంత వ్యవసాయం చేసేవాళ్ళము. అయితే ఈ డ్రిప్ కేంద్ర ప్రభుత్వాలు ఈ డ్రిప్ ఇస్తున్నారని తెలిసి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి నమోదు చేసుకున్నాము. అక్కడ 90% రాయితీతో 10% మా దగ్గర కట్టించుకొని డ్రిప్ పరికరాలు ఇచ్చారు. ఇవి తెచ్చి బిగించుకున్నాము. బిగించిన తర్వాత బోధుల మీద మల్చింగ్ పేపర్ వేసి ఈ డ్రిప్ ద్వారా వ్యవసాయం చేసాము. దీని ద్వారా మాకు ఈ వాల్వులు ఇచ్చారు కదా, ఈ వాల్వుల ద్వారా మేము మొత్తానికి ఒక 2 గంటల్లో ప్రతి చెట్టుకి నీళ్ళు అందించగలిగాము. అదే కాకుండా ఈ ఎరువులు డ్రిప్లో వదిలేదాని వల్ల ఒక 30% ఆదాయం అయ్యి నెక్స్ట్ ప్రతి చెట్టుకి మేము ఎరువులు అందించగలిగాము. దానివల్ల మాకు కొంచెం దిగుబడి పెరిగింది. దీనివల్ల మాకు సమయం ఆదా అయింది, విద్యుత్ ఆదా అయింది, ప్లస్ ఫర్టిలైజర్స్ కూడా ఆదా అయింది. దీనివల్ల రైతుకి కొంచెం అనుకూలంగా ఉంది. ఇంత మంచి పథకాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ధన్యవాదాలు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి.
తిరిగి వార్తల్లోనికి స్వాగతం. మరోసారి అక్కడక్కడ రాష్ట్రంలో విజృంభిస్తుండటంతో కరోనాపై ప్రజలు ఎటువంటి భయంలో గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ మురళీకృష్ణ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా చాలా గ్యాప్ తర్వాత మరోసారి కరోనా పాజిటివ్ రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. అంతేకాదు గుంపులుగా తిరగవద్దంటూ ప్రజలకు సూచనలు తెలియజేశారు. కరోనా మహమ్మారి మళ్లీ దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కు పాకింది. తాజాగా ఏపీలో తొలి కేసు విశాఖపట్నంలో నమోదైంది. 28 ఏళ్ల మహిళకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు మాస్కులు ధరించాలని, లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు గుంపులుగా ఉండవద్దని, సభలకు, సమావేశాలకు, పార్టీలు వంటి సామూహిక సమావేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. నా పేరు డాక్టర్ మురళీకృష్ణ, ఏరియా హాస్పిటల్ శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నాను. మనకు ఇప్పుడు COVID-19 దాని మీద మళ్ళా ఒక అప్రమత్తతగా ఉండాలి అనేసి మనకు గవర్నమెంట్ గైడ్లైన్స్ చెప్పున్నది. అంటే మనకు ముందు చూసినదే ఇది. ప్రజల్ని గుమికూడకుండా ఉండాలి, ఎక్కడన్నా బయట వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకొని వెళ్ళాలి, హైజీన్ పాటించాలి. సెల్ఫ్ హైజీన్ అంటే మా చేతులు శుభ్రంగా పరుచుకోవడము, నీట్గా ఉండడము. ఇవి ఏదన్నా సిమ్టమ్స్గా ఉంటే, అంటే మనకు తెలిసిన సిమ్టమ్స్ ఏవేవి, జ్వరము, ఒళ్ళు నొప్పులు, నీరసంగా ఉండడము, టేస్ట్ తెలియకపోవడము, స్మెల్ తెలియకపోవడము, ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అక్కడ చూసి పరీక్షలు చేస్తారు. ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో PPE కిట్స్ అన్నీ కానీ రెడీగా ఉంచుకునేసి, మీకు మాత్రం జనాలకి చెప్పేది ఏంటంటే కంగారు పడాల్సింది లేదు, సెల్ఫ్ హైజీన్ పాటించండి, ప్రదేశాల్లో గుమికూడద్దండి. అయితే కోవిడ్ టెస్ట్ కిట్స్ మళ్ళీ సపరేట్గా అయితే ఏం రాలేదు, మనకు సపరేట్గా కిట్స్ అనేది దాన్ని ప్రొడ్యూస్ చేయలేదు. కానీ గైడ్లైన్స్ ఉంటే వస్తాయి మనకు. మళ్ళీ ప్రదేశాల్లో గుమికూడడము ప్లస్ ఊరికే బయట తిరగడం అనేది కొద్దిగా తగ్గించుకోవాలి. ఎవరికన్నా ఇలాంటి సిమ్టమ్స్ అనిపిస్తే, మైల్డ్ సిమ్టమ్స్, కొద్దిగా జ్వరంగా ఉండడము, గొంతు నొప్పి కొద్దిగా ఉంటే ఇంట్లోనే ఉండి ఎక్కువ నీళ్లు తీసుకోవడము, మంచి బలమైన ఆహారము, ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకు మందులు ఏమీ లేకుండానే అలానే మనకు మామూలుగానే మనకుండే ఇమ్యూనిటీ పవర్తోనే తగ్గిపోతుంది. ఎవరు భయం చెందాల్సిన అవసరం అయితే లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న స్విమ్స్ కార్పొరేట్ ఆసుపత్రిలో గత 15 నుండి 20 సంవత్సరాల వరకు BMS ఉద్యోగులకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గుర్తించి రాబో నోటిఫికేషన్లో న్యాయం చేయాలని స్విమ్స్ ఎంప్లాయీస్ సంఘ్ ఉద్యోగులు టీటీడీ యాజమాన్యాన్ని అభ్యర్థించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో యూనియన్కు సంబంధించిన ప్రెసిడెంట్ బి సీనప్ప మాట్లాడారు. గత 20 సంవత్సరాలకు పైగా స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు సేవలందిస్తూ చాలని జీతాలతో పనిచేస్తున్నామని, త్వరలో స్విమ్స్లో ఉన్న 570 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నదని తెలిసిందని, అయితే ఇంతకాలం పనిచేస్తున్న తమ జీవితాలకు న్యాయం చేయాలని, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని వారు టీటీడీ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే మాకు సరైన ఉద్యోగ భద్రత కల్పించుకున్న గత ప్రభుత్వం మమ్మల్ని బలవంతంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్లో మమ్మల్ని విలీనం చేసి కార్పొరేషన్ ద్వారా మాకు తగిన న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారని, అయితే హామీ నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాకు సరైన గుర్తింపును, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సేవలను గుర్తించి మాకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో న్యాయ పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో స్వర్ణలత, హేమ, రాణి తదితరులు పాల్గొన్నారు. సిమ్స్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు నిరంతరం సిమ్స్కే అంకిత భావంతో పనిచేస్తూ వారి కుటుంబాలను కూడా సరిపోని జీతాలతో పోషించుకుంటూ వారు అక్కడికి వచ్చిన పేషెంట్లని చాలా జాగ్రత్తగా కోవిడ్ టైంలో కూడా పనిచేస్తూ వారి జీతాలు సరిపోకుండా కానీ మాకు ఏదో ఒక రోజు టీటీడీ సిమ్స్ యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాకు న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తారని వారు అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు నోటిఫికేషన్ రాబోతుంది. ఆ నోటిఫికేషన్లో 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు సర్వీస్ పూర్తి అయినటువంటి వారు ఈరోజు వారికి వయో పరిమితి కూడా పూర్తి అయిపోయింది. నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ లేరు. అలాంటి వారిని కూడా మీరు టీటీడీ సిమ్స్ యాజమాన్యం వారిని గుర్తించి
వారికి తగిన న్యాయం జరగాలని టీటీడీ యాజమాన్యాన్ని అదేవిధంగా కోరుతూ సిమ్స్ డైరెక్టర్ గారికి ముందే మేము ఈరోజు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మీరు నోటిఫికేషన్ ఇస్తారు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారికి న్యాయం జరగాలి అని అంటే వారు అన్నారు, తప్పుకోకుండా ఈ పరిశీలించి మీరు ఏదైతే డిమాండ్స్ ఇచ్చారో ఆ డిమాండ్స్ని పరిశీలించి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి టీటీడీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి కూడా పరిశీలిస్తాము, వీరికి న్యాయం చేస్తాము అని కూడా వారు డైరెక్టర్ గారు సానుకూలంగా చెప్పారు. అదేవిధంగా బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ 70 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. కార్మికులకి అన్యాయం జరిగితే ఎక్కడే గాని సహించేది లేదు. కార్మికుల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ బిఎంఎస్ అని కూడా చెప్తున్నాము. కార్మికుల కోసం పోరాడుతున్నాము, పోరాడబోతాము కూడాను. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా బిఎంఎస్ పనిచేస్తాము. సిమ్స్లో పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేస్తారనే సమాచారం ఉంది. కాబట్టి సమస్య ఏమిటంటే మా స్విమ్స్ హాస్పిటల్లో గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాల పైన ఉద్యోగాలు చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకు తగు న్యాయం చేయకుండా ఈ నోటిఫికేషన్స్ విడుదల చేయడంలో కొద్దిగా ఎంప్లాయీస్కి ఇబ్బందిగా ఉంది. అలాగే 15 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏదైనా పర్మనెంట్ పోస్ట్ ఇవ్వడము, 10 నుంచి 15 ఏళ్ళు ఉండే వాళ్ళకి టైం స్కేల్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా కోరుతున్నాం. సిమ్స్ హాస్పిటల్ నందు టీటీడీ బోర్డు ఆదేశాలు, టీటీడీ బోర్డులో చర్చలు జరిపిన సిమ్స్ యొక్క అభివృద్ధి, సిమ్స్లో ఉన్న కొత్త నోటిఫికేషన్ కొరకు చర్చలు జరిపారు. ఆ యొక్క దానిపైన సమాచారం వచ్చింది కాబట్టి ఈరోజు మేము స్విమ్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పైన స్విమ్స్ యొక్క డైరెక్టర్ గారిని కలిసి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది బిఎంఎస్ తరఫున. అయితే గత 20 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్లోనే ఉంటూ ఎటువంటి పురోగతి లేకుండా ఎంతో శ్రద్ధతో బాధ్యతతో వచ్చే రోగులకి మంచి సేవలు అందిస్తూ బాధ్యత రహితంగా చేసినటువంటి ఉద్యోగులకి ఎటువంటి గుర్తింపు లేకపోగా ఇప్పటి వరకు చాలని జీతాలతో జీవనం కొనసాగిస్తున్న తరుణంలో టీటీడీ యాజమాన్యం వారికి తగిన న్యాయం చేయకుండా కొత్త నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తామన్న వార్త ఎంతో బాధాకరంగా ఉంది. మేము బిఎంఎస్ తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయా విభాగాలలో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి గారు మమ్మల్ని సిమ్స్లో ఉన్న ఉద్యోగుల్ని ఎస్ఎల్ఎంపిసి కింద చేసి మీకు తగు న్యాయం చేస్తాము అని అన్నారు. కానీ మాకు ఏ న్యాయం చేయకుండా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న ప్రభుత్వమైన మమ్మల్ని గుర్తించి అటు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, టీటీడీ చైర్మన్ బిఎన్ నాయుడు గారు, టీటీడీ ఈఓ శ్యామలరావు గారు, టీటీడీ డైరెక్టర్ గారు, వీరందరూ కూడా మా యొక్క అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ బాధలు అర్థం చేసుకొని వారందరికీ తగు న్యాయం చేస్తారని మనవి చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎంపీపీ, వైస్ ఎంపీపీలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మూలం చంద్రమోహన్ రెడ్డి, యశోద, మాధవరెడ్డిలు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గేట్లు తెరిచి ఉంటే వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు అధ్యక్షులుగా గెలిచి ఉండేవారు కాదని ఒక సవాల్ విసిరారని, దీనికి జవాబుగా తాము పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలుస్తామని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కూడా తన పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే గెలుస్తారా అని వారు ప్రశ్నించారు. మీకు చేతనైతే మమ్మల్ని ఓడించి మీ పార్టీ వారిని గెలిపించుకోవాలని వాళ్లు ప్రతి సవాలు విసిరారు. నిన్నటి దినం చంద్రగిరి ఎమ్మెల్యే గారు వారి టీడీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ మేము తలుచుకుంటే వైఎస్ఆర్సీపీ ఎంపీపీ గారు ఎన్నిక అయ్యిండేవారు కాదు, ఎందుకనగా ఎంపీటీసీలు అందరూ మేము గేట్లు తెరుచుంటే మా వెనుక వచ్చి వేస్తుంటారు, కానీ మేము తలుచుకోలేదన్నట్టు ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్కి మా జవాబు ఏమిటంటే ఇప్పుడు కూడా అదే విధముగా ఎంపీపీ, వైస్ ఎంపీపీలు అందరం కూడా మొన్న మా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఓట్లు వేస్తే వాళ్ళు బలపరిస్తే మేము గెలిచినాం. మేము ఎవరి దయాదాక్షాలతో గెలవలేదు. అయితే నిన్న విసిరిన సవాల్కి
మేము ఇప్పుడు కూడా మా పార్టీ తరపున మేము ఎప్పుడు ఒకటేగా ఉంటామని ఆశిస్తూ మేము ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాం, మీ ముందుకు తెస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీలను గెలిపిస్తే మీరు ఆ విధంగా అన్నందుకు ఈ దినము మేము రాజీనామా చేసి మా పదవులు కూడా మూడింటిని వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మళ్ళీ తిరిగి కూడా మేము ఎలక్షన్లో మా ఎంపీటీసీల ద్వారా గెలుస్తామనే నమ్మకం కూడా మాకున్నది. మేము అలా గెలిస్తే మీకు ఈ దినం మేము తెలియపరిచేది ఏంటంటే మీరు కూడా మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి గెలవాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. రాజకీయాల్లో ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి. ఒకరినొకరిని ఇదే విధంగా విభేదించుకుంటూ పోతే అభివృద్ధి సాగదని మేము పార్టీలకి అందరికి కూడా తెలియపరుస్తూ ఈ నిర్ణయం మీ ముందుకు తెస్తున్నాము. వారు ఇకనైనా ఇలాంటివన్నీ మాట్లాడకుండా మా సవాల్ స్వీకరిస్తారని ఆశిస్తున్నాం. ఈ సభాముఖంగా మరొకసారి మీకు తెలియపరుస్తున్నాం. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాన్ని మించి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడము అనేది ఆయనకు అది సరైనటువంటిది. అలా కాకుండా అభివృద్ధి చేయడం వదిలేసి వేరే విషయాలన్నింటినీ కూడా తెర మీదకి తెస్తూ ఇటువంటి పనికి మాలినటువంటి రాజకీయాన్ని చేయడం అనేది సరైనటువంటిది కాదు. ఈరోజు తిరుపతి రూరల్లో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది అంటే అది మా మండల కమిటీ యొక్క దయాభిక్షానం అనేది ఆయన గుర్తించాలి. మేము పార్టీ అధికారంలో లేకపోయినా మేము మా మండలంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజలకు ఏ విధంగా కూడా నష్టం జరగకూడదనేటువంటి అభిప్రాయంతో ప్రజా కార్యక్రమాలు జరిగేదానికి మండల కమిటీ అంతా కూడా సహకరించి ఆయనకి ఈరోజు జనంలోకి వెళ్తే ఒకరు ఎదురు ఆయన గౌరవించేటువంటి గుర్తింపుని మా మండల కమిటీ ఇచ్చింది. ఇది ఎవరు కూడా చేయరు. అటువంటిది మేము చేశాము. దీన్ని అంతటిని కూడా ఆయన గుర్తించకుండా ఈరోజు ఆయనకి నోటికి వచ్చిన విధంగా ఏదేదో మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఈరోజు మేమైతే చాలా ధైర్యంగా చెప్తున్నాము, ఆత్మగౌరవంతో చెప్తున్నాము. ఈరోజు మొదటే వైస్ ఎంపీపీగా నేను, మా రెండవ ఎంపీపీగా మాధవరెడ్డి, కొత్తగా ఎంపీపీగా అయినటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు, మీ ముగ్గురం కూడా ఈరోజు రాజీనామా చేయడానికి అన్ని విధాలా సిద్ధపడే ఇక్కడికి వచ్చాము. మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము రాజీనామా చేసిన తర్వాత ఆయన ఈరోజు ఏ మాటలైతే చెప్పాడో దానికి కట్టుబడి ఆయన ఎంపీటీసీలందరినీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా గెలిపించుకుంటారా అని మేము అడుగుతున్నాము. ఒకవేళ దానికి ఈసారి ఆ విధంగా రాజీనామా చేసి మేము పోటీలోకి వస్తాము. ఒకవేళ మీరు గెలవలేకపోతే మీ యొక్క పదవికి రాజీనామా చేస్తారని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఇందుకు సిద్ధమైతే మేము రేపు ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చి మేము ముగ్గురం కూడా రాజీనామా చేసేసి ఎన్నికలకు మళ్ళా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉండామని చెప్పేసి మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటాం. నిన్న దినం చంద్రగిరి ఎమ్మెల్యే వాళ్ళ కార్యాలయంలో మాట్లాడుతూ నేను కానీ తలుచుకొని ఉంటే వైసీపీ ఎంపీటీసీలు మొత్తం నా ఇంటికి వచ్చుంటారు, మీరు ఎంపీపీ అయ్యేవారా అని మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఈరోజు చెప్తున్నాం, మేము ముగ్గురం కలిసి రాజీనామా చేస్తాం. 3 పదవులు మీకు వస్తాయి, మీరు ఎలక్షన్లో పోటీ చేయండి. మేము ముగ్గురం కూడా మళ్ళా తిరిగి పోటీ చేస్తాం. మీరు గెలిపించుకుంటే మీకు పెద్ద మండలంలో 3 పదవులు ప్రధానమైనవి మీకు వస్తాయి. లేకపోతే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా ఎమ్మెల్యేగా నిలబడి గెలవగలుగుతారా అని మేము అడుగుతున్నాం. దీనికి కానీ మీరు స్వీకరిస్తే మీరు ఈ రోజు చెప్పినా కానీ మేము రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారతీయ సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూరం విజయవంతాన్ని పురస్కరించుకుని 25వ తేదీ ఆదివారం తిరుపతి నగరంలో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరంగా ర్యాలీ ఉదయం 6 గంటలకు ప్రారంభించి బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం నుండి టౌన్ క్లబ్ మీదుగా కృష్ణాపురం ఠాణా 4 కాళ్ల మండపం వరకు సాగిందని తెలిపారు. ఈ ర్యాలీలో భాగంగా బ్యాండ్ వాయిద్యాలు, దేశభక్తి గీతాలు, కోలాటాలు, చెక్క భజన్లు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ర్యాలీ కొనసాగిందని తెలిపారు. అలాగే పెహల్గాంలో మరణించిన మన సోదరులందరికీ శ్రద్ధాంజలి ఘటించారు. దేశభక్తి ఉట్టిపడినట్లు దేశభక్తిని చాటుతూ ముందుకు కదులుదామని ఆయన పిలుపునిచ్చారు. పహల్గాం దాడిని ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని ఈ ఆదివారం అనగా ఎల్లుండి 25వ తారీఖున బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నుండి టౌన్ క్లబ్ దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ మరియు కృష్ణాపురం ఠాణా మీదుగా
4 కాళ్ళ మంటపం వరకు జరుపుకున్నటకు మీకందరికీ విన్నపము. సోదర సోదరీమణులారా, ఎన్నోసార్లు ఉగ్ర మూకల ముష్కర్ల దాడికి గురి అవుతున్నాము. ఆ విధంగా ఈ సమయంలో మీరు జరిగిన అనాదిగా ఈ ముష్కర్ల దాడి చూసుకుంటే మీరు ఇంతకు ముందర కార్గిల్ వార్ కానీ, చైనాతో యుద్ధము కానీ, మరి పుల్వామా దాడి కానీ వీటినంటినీ మన వారు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇది మన తిరుపతి వాసులు అందరి భారతీయులందరి ఏకమవుదాం. మనము వారిని ముష్కరులను ఖండిస్తూ ఉగ్ర నరసింహస్వాముల వలె మనం విజయోత్సవం జరుపుకుందాం. వందే మాతరం, జై హింద్. ఇప్పుడు మనము తిరంగా విజయోత్సవాలు చేసుకుంటున్నాం, అన్ని చోట్ల చూశారు, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. కానీ ఇప్పుడు మనమందరూ చేయవలసింది ఒకటి, పాకిస్తాన్కి ఏ దేశాలు సపోర్ట్ చేశాయో ఆయుధాలన్నీ సప్లై చేశారు, అందరూ ఆ దేశాల ఉత్పత్తులని కొనడం మానేస్తాం. మనం కొనడం మానేస్తే మనమే చూసాం, చాలా మంది పండ్ల వ్యాపారస్తులు కూడా టర్కీ నుంచి యాపిల్స్ అవన్నీ కూడా వాళ్ళు బ్యాన్ చేశారు. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం పోయినా పర్వాలేదు, మన దేశమే ముఖ్యము అని. ఇప్పుడు కూడా మనం చేయాల్సింది ఒక్కటే, పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన అన్ని దేశాల ఉత్పత్తుల్ని మనం బ్యాన్ చేద్దాం. మేడ్ ఇండియా, మేక్ ఇండియా, ఇదే మన నినాదంగా ముందుకెళ్తే ఏ దేశము మన వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడదు. మన భారతదేశం గురించి సారు కాకుండా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం కూడా ఈ కార్యక్రమంలో కళాకారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, సేవకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాగా ప్రోత్సహించి ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా మరి కోరుస్తున్నాం. ఎందుకంటే మనము మన భారతదేశాన్ని మనం అందరం కాపాడుకోవాలి, ఐకమత్యంగా ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను. నరనరాన జీర్ణించుకున్నటువంటి మా గొప్ప వ్యక్తి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారు విదేశాల్లో సర్వీస్ చేసినా కానీ సాగునైనా నా దేశంలో చేస్తాననేటువంటి సేవా సంకల్పం కలిగినటువంటి వ్యక్తి. వారు ఒక పిలుపునిచ్చారు. ఆదివారం రోజు ఉదయం తిరుపతి పుర ప్రజలు, అందరూ సేవా సంస్థ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. సేవా సంస్థ ప్రతినిధిగా మీరందరూ కూడా ఈ తిరంగా ర్యాలీకి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దేశభక్తి, సేవాభావం అనేటటువంటి రెండు కళ్ళుగా 2 లక్ష్యాలతో ముందుకెళ్తున్నటువంటి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ అధినేత రమేష్ నాథ్ లింగుట్ల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దేశభక్తికి సంబంధించినటువంటి, దేశానికి సంబంధించినటువంటి విషయాలతో ఈ రకమైనటువంటి ర్యాలీను ఏర్పాటు చేయడం మా ఉపాధ్యాయులందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యాయులందరూ కూడా ఈ ర్యాలీలో భాగస్వాములు అవుతామనేసి తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.